బిల్కిస్ బాను గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు చాలా ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైతే 11 మంది కన్విక్ట్స్ ఉన్నారో వాళ్ళ ప్రీమెచ్యూర్ రిలీజ్ ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అంతేకాదు గుజరాత్ గవర్నమెంట్ కి ఆ పవర్ లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పేసింది. యాక్చువల్ గా ఈ కేసు ఏంటో ఒకసారి చూద్దాం. 2002లో గుజరాత్ రైట్స్ మనందరికి తెలుసు. ఆ టైంలో చాలా రేప్స్ మర్డర్స్ జరిగాయి. బిల్కిస్ బాను ఒక ప్రెగ్నెంట్ లేడీ. అప్పట్లో ఆవిడ 5 months ప్రెగ్నెన్సీలో ఉంది. చిన్న పాపను తీసుకున్న ఒక ఊర్లో ఉంటుందన్నమాట. చాలా మంది అక్కడ రేప్స్ మర్డర్స్ దానిలో బిల్కిస్ బానుని చాలా దారుణంగా రేప్ చేశారు. ఆవిడ చిన్న కూతురు 3 years old బేబీని కూడా చంపేశారనమాట. లోకల్ పోలీస్ స్టేషన్ కి ఆవిడ వెళ్ళి మొత్తుకుంది, నన్ను రేప్ చేశారు, గ్యాంగ్ రేప్ చేశారన్న. ఎవరు కేసు కూడా పెట్టలేదు. ఆ తర్వాత ఆమె హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వెళ్ళింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ కేసుని టేకప్ చేయమని గట్టిగా చెప్పింది. తర్వాత 2004లో సిబిఐ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా ఆవిడ పైన గ్యాంగ్ రేప్ జరిగిందని, ఆవిడ చిన్న కూతుర్ని కూడా చంపేశారని, ఆవిడ బంధువులు కూడా చంపేశారని, దారుణంగా బిల్కిస్ బాను ఫ్యామిలీ మొత్తం హరాస్మెంట్ గురైందని చెప్పి సిబిఐ ఆ టైంలో రిపోర్ట్ ఇచ్చి ఈ తప్పు చేసిన వాళ్ళందరికీ డెత్ పెనాల్టీ ఇవ్వాలని చెప్పి సిబిఐ వాదించింది.